శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, అతీత ధ్యానము, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అను పద్ధతి యోగమునందు బాగా శాస్త్రీయమైనదని మీరు అంగీకరిస్తారా అని పాశ్చాత్య సాధకుడైనటువంటి ఒక ఆయన అడిగారండి. మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు, అతీత ధ్యానము అను పద్ధతిని అవలంబించువారు ఈ క్రింది అంశములను నమ్ముచున్నారు. ఏమిటా అంశములు? 1, ధ్యానమనున్నది ఒక శాస్త్రీయమైన పద్ధతిలో అభ్యాసము చేయవలసినది. దానిని జనసామాన్యము నుండి కొందరిని ఎంచుకొని వారికే ఉపదేశించవలెను. ఇకపోతే 2వ పాయింట్, అట్లు ఎంచుకొనిన వారిని కూడా వర్గీకరించి శాస్త్రీయమైన విధముగా శిక్షణ ఇయ్యవలెను. 3, ఈ పద్ధతిని సామాన్య జనులలో ఎవరు పడితే వారికి తెలియనియ్యరాదు. 4, మానసిక శక్తులను ధ్యానము వైపునకు మరల్చుటకు ఋగ్వేదము మొదలైన వాని నుండి కొన్ని మంత్రములను ఉపయోగింపవలెను. 5, ధ్యానము మానసిక శక్తులను పెంపొందింపచేసి ఆందోళనను తొలగించును, ఆరోగ్యము మొదలైన వానిని కూడా పెంపొందించును. ఇట్లా 5 పాయింట్లు ఇచ్చారండి మనకి. ఈ 5 పాయింట్లు ఏంటి? ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, అతీత ధ్యానము అనేటువంటి పద్ధతిని అవలంబించే వాళ్ళు ఈ క్రింది అంశాలని నమ్ముతున్నారట. ఈ అంశాలను మనకి ఇచ్చారు. ఇంకా చెప్తున్నారు మాస్టారు, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మార్గమునకు చెందిన గురువుగా పిలవబడే ప్రతి ఒక్కరును ఒకే విధముగా రహస్య గోపనము, తన శిష్యుల యొక్క మార్గమును విలక్షణమైనదిగా భావించుట కనిపించును. భారతదేశమందలి ప్రతి సన్యాసియు తనదగు మార్గమును, తన శిష్యులను తన స్వంత సొత్తుగా భావించి వారిపై పట్టు బిగించుట జరుగుచున్నది. కొన్ని వేల సంవత్సరముల నుండి భారతదేశమున అనేకములైన ఆధ్యాత్మిక సంస్థల అధ్యక్షులైన వారి యందు క్షుద్రమైన ఈ అవరోధము కనిపించుచున్నది. ఈ సంకుచిత స్వభావములో శాస్త్రీయత కానీ క్రొత్తదనము కానీ కనిపించదు. రహస్యముగా ఉంచుట, తన మార్గము యొక్క గుర్తింపును కాపాడుకొనుట అను ప్రయత్నము అనునవి మానవ సమాజమున క్షుద్ర లక్షణములుగా పరిగణింపబడును. రాజకీయమైన, మతపరమైన, ఆధ్యాత్మికమైన సంస్థలన్నింటి యందును ఈ మనస్తత్వము మనకు గోచరమవుతుంది. ఎవరైనా ఈ లక్షణమును శాస్త్రీయమని విశ్వసించి అవలంబింపదలచినచో మనకు అభ్యంతరమేలా? మనలోని ప్రత్యేకతను గాక ఇతరులతో సమిష్టిగా ఉండుటను తెలిసి కొనడంలోనే అసలైన ఆధ్యాత్మిక ఉన్నది. అసలైన ఆధ్యాత్మిక ఎందులో ఉందండి? సమిష్టిగా ఉండటము, తెలుసుకోవటము. అదండి సమిష్టిగా ఉండటము అనేటువంటిది, అది తెలుసుకోవటంలోనే అసలైన ఆధ్యాత్మికత ఉన్నదటండి. అది జాగృతమగుటకు వలసిన ఆసక్తియే ఏకతాభావము వైపునకు మరలింపబడినదే గాని ప్రత్యేకత వైపునకు కాదు. ఏకతాభావము, అందరము ఒకటే అనేటువంటి భావం ఏదైతే ఉందో అటువైపునకు మరలింపబడాలి కానీ ప్రత్యేకత వైపునకు కాదు. ఈ కారణము చేతనే సూర్యరశ్మి ఎప్పటికీ ఆధ్యాత్మికమైనదిగా, పవిత్రమైనదిగా నిలచినది. పవిత్రమైన పుణ్యనదుల జలములు, మొబ్బుల నుండి కురిసిన వర్షపు నీరు ఈ భూమిపై గల జీవులను పవిత్రీకరించి వారికి ప్రాణశక్తిని కలుగుచేయుట కూడా ఈ కారణము చేతనే జరుగుతున్నది. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ద్రవ్యమునందు మనస్సునందు గల
అపవిత్రతలకు అతీతుడుగా ఎందుకు ఉన్నాడు? మాస్టర్ అని పిలువబడుటకు అర్హుడైన ప్రతి సద్గురువు ఈ వికాసమునే అందరి యందు పెంపొందింప చేయవలెను. అయితే దీనికి కొంతకాలము శిక్షణ, సాధన ఆవశ్యకమే. కానీ దీనికి అర్థము తన గుర్తింపు వేరుగా ఉండి తాను ఇతరుల కంటే ఏ విధముగా భిన్నుడో గుర్తించుకొనుట మాత్రము కాదు. అసలైన విలువలను తెలుసుకొని గుర్తించుట కొరకు పరమ గురువులు సామాన్య జనులను విశ్వమునకు సామాన్యములగు విలువల నుండి ప్రత్యేకములగు విలువల దిశగా నడిపింతురు. ఆధ్యాత్మిక తత్వమును ఉపదేశించుట అనగా అందరినీ కలుపుకొనుటయే గాని వీరిని లెక్కించుట కాదు. దీనికి కావలసినవి నియంత్రించుకొనుట, సరిదిద్దుకొనుటయే కానీ ఆంక్షలు విధించుట కాదు. జీవితమునందలి సన్నివేశములందు ప్రయోగించవలసిన ఆధ్యాత్మిక బుద్ధి విషయమున పాశ్చాత్య సోదరులది క్రొత్త రకము కనుక వారికి ఆధ్యాత్మిక మార్గము సుపరిచితము చేయుటకు అతీత ధ్యాన విధానము ఉపయోగించును. పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గము నిత్య జీవితము కన్నా భిన్నమైనదిగా విశ్వసించు వారికి ఇటువంటి శిక్షణా పద్ధతులు ఆవశ్యకములై ఉన్నవి. కనుక ఇప్పుడు మనకి చెబుతోంది అతీత ధ్యానము, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, దాని గురించి కదండి. ఇది ఎలాంటి వారికి ఆవశ్యకమై ఉన్నది అంటే కనుక మన నిజ జీవితము, నిత్య జీవితం ఉంది కదా, దీనికన్నా ఆధ్యాత్మిక మార్గము భిన్నమైనది అని విశ్వసించు వాళ్ళకట్టండి. వాళ్ళకి ఇలాంటి శిక్షణా పద్ధతులు ఆవశ్యకములై ఉన్నవి అంటున్నారు. దీనివలన ఉత్తమ జీవనము విషయమున స్వాతిశయము, పవిత్రమైన ఔన్నత్య భావములందు వారికి సంతృప్తి కలుగును. ఇటువంటి ఆధ్యాత్మిక మార్గములలో ఏదైనా ఒక దాని నుండి భిన్నత్వ తత్వమును అలవరుచుకొన్న ప్రాచ్య దేశస్థుని మనస్సు విశ్వాత్మకతను, తదనుగుణమైన స్వస్థతను కోల్పోవును. ప్రాచ్య దేశస్థుడు అంటే ఈ తూర్పు దేశం వైపు వాళ్ళండి. తూర్పు వైపు దేశం వాళ్ళు అంటే భారతదేశము ఇటువైపు వాళ్ళు అన్నమాట. ఈ ప్రాచ్య దేశస్థుని మనస్సు ఏమైతుంది? విశ్వాత్మకతను, తదనుగుణమైన స్వస్థతను కోల్పోతుందట. ఎప్పుడు? ఇటువంటి ఆధ్యాత్మిక మార్గములలో ఏదైనా ఒక దాని నుండి భిన్నత్వ తత్వమును అలవరుచుకొన్నప్పుడు అంటున్నారు. భారతదేశమునందలి యువతరము వారు చాలామంది సామాన్య జనులను జానపదులుగా భావించి ప్రవర్తించుట మేమెరుగుదుము. వారట్లు ప్రవర్తించుటకు కారణము అటువంటి భావములు గల ఆధ్యాత్మిక విద్యా విధానమున వారు శిక్షణ పొందుటయే. బుద్ధుడు గాని యేసుప్రభువు గాని సామాన్య జనుల మనస్సులందు తమ ఆత్మను దర్శించి ఉద్ధరించారు. కానీ కేవలము తాము ఎంచుకొనిన కొద్ది మందికి మాత్రమే పరిమితము చేయలేదు అంటున్నారు. కనుక ఏముండాలండి మనకి? విశ్వాత్మకత అంటున్నారు. అంటే అంతటా ఉన్నది భగవంతుడే, అందరిలో ఉన్నది భగవంతుడే అనేది ఉండాలి. కానీ ఏదో ప్రత్యేకత లేదా ఇది నా స్వంత సొత్తు అని భావించటము, లేదా మా మార్గము విలక్షణమైనది అని భావించటం ఇట్లా ఉండకూడదు అని అంటూ మాస్టారు చక్కగా తెలియచేశారండి. స్వస్తి. వాసుదేవా.